ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. విజయసాయి రెడ్డి ప్లస్ ఏ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, అది వాళ్ళిద్దరి గురించి పచ్చ మీడియా ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉందో చూసాము మనము. ఆ ప్రచారం పైన నిన్న విజయసాయి రెడ్డి కూడా ఖండించారు. అసలు మీరు మనుషులేనా, మీరు మీ తల్లికి పుట్టారో లేదా ఫస్ట్ మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి అంటూ వాళ్ళని కూడా తిట్టడం జరిగింది. కౌంటర్ కూడా స్ట్రాంగ్గానే ఇచ్చారు. అంతేకాకుండా శాంతి కూడా, ఆమె కూడా చాలా స్పందించింది. తండ్రి లాంటి విజయసాయి రెడ్డి పైన ఇలా మోపడం ఏంటి, ఆయన ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, ఆయనకు 68 ఏళ్ళు, నాది 35 ఏళ్ళు, ఇలా ఎలా తండ్రి ఏజ్లో ఉన్న అతన్ని ఎలా మీరు ఇలా ఒక కుటుంబం పరువు తీస్తున్నారు, 2 కుటుంబాల పరువులు తీసి మీరు మీ స్వార్థం కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కూడా విజయసాయి రెడ్డి, శాంతి కూడా ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి పచ్చ మీడియాపై ఫైర్ అవడం కూడా చూసాము. దీనిపైన ఇప్పుడు నటి పూనం కౌర్ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్దతుగా నిలిచారు. బీ బ్రేవ్ అంటూ విజయసాయి రెడ్డికి మద్దతుగా రంగంలోకి దిగారు పూనం కౌర్. ఈ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి వచ్చిన ఆరోపణల అంశం ఆ టాపిక్గానే మారిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంపై శాంతి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా, తాజాగా విజయసాయి రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలపై నిప్పులు కూడా చెరిగారు. ఈ నేపథ్యంలో నటి పూనం కౌర్ స్పందించారు. అవును, గత 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై వస్తున్న కథనాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. శాంతి భర్తగా మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం, తన భర్త గర్భం దాల్చడంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందంటూ, తన భార్య గర్భం దాల్చడంలో నా ప్రమేయం లేకోకుండా విజయసాయి రెడ్డి ప్రమేయం ఉంది అంటూ కూడా ఫిర్యాదులో ఇచ్చిన లేఖలో ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఆ లేఖలో ఉందని కథనాలు రాయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో స్పందించిన సాయిరెడ్డి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. వాడు వీడు అంటూ కొంతమంది జర్నలిస్టుల పేర్లు చెప్పి కూడా ఫైర్ అయ్యారు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు కనీసం తనకు సంప్రదించకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన పూనం కౌర్ సాయిరెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటేనే బ్లాక్మెయిలింగ్ ఇన్స్టిట్యూట్గా మారిపోయాయని, అవి బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకున్నాయని, తమ అజెండాలను తగ్గట్టుగా తలొంచేలా చేస్తోందని మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇలా మీడియా ముందుకొచ్చి ఒక మహిళా అధికారి గిరిజన మహిళకు అండగా నిలబడాన్ని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు పూనం. ఇదే సమయంలో తన విషయంలోనూ ఇలాంటి క్రమాన్ని వాడారని గతాన్ని గుర్తు చేసుకున్న పూనం కౌర్, తనకు ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకున్నారని, పని కోసం ఇలా చేసిందని చెప్పారని, మనం ఏడిస్తే కన్నీళ్లు కారిస్తే అది వారి విజయం అవుతుందని, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచండి కోరారు. ఈ విధంగా మీడియా ఇలాంటి అబద్ధపు వార్తలను సృష్టిస్తుంది, కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది. కానీ మహిళలు ధైర్యంగా నిలబడాలి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడే వ్యక్తులు కూడా ఉంటారు. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికితీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను. మీ వెంటే నేనుంటా. మీరు ఈ పోరాటాన్ని వదిలిపెట్టకండి, ధైర్యంగా ఉండండి అంటూ పూనం కౌర్ ట్వీట్ చేశారన్నమాట. చూసాం మనం. అసలు ఆమె అసలు ఎలా అంటే పచ్చ మీడియా బలి తెగించేశారన్నమాట. ఎవరికంటే వాళ్ళకి అంటగడతారు. అది ముఖ్యంగా విజయసాయి రెడ్డి మీద. ఇది ఇప్పుడే కాదు, విజయసాయి రెడ్డి నుంచి 10 ఏళ్ళ నుంచి విజయసాయి రెడ్డి వ్యక్తిత్వం గురించి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే విజయసాయి రెడ్డితో ఫోటో దిగితే, ఎవరైతే విజయసాయి రెడ్డితో మాట్లాడితే వాళ్ళకంటే కనీసం ఏజ్ కూడా చూడుకోకుండా ఆ తండ్రి ఏజ్లో ఉన్న విజయసాయి రెడ్డికి భయపడుతున్నారు. తండ్రి లాంటి విజయసాయి రెడ్డి మీద ఇంత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటే ఎంత భయపడుతున్నారో విజయసాయి రెడ్డికి పచ్చ మీడియా మనం అర్థం చేసుకోగలము. సో దీనికి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ అన్నీ వదిలేశారు. పచ్చ మీడియా వాళ్ళు అన్నీ వదిలేశారు. వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, ముఖం మీద వచ్చి మూసినా కూడా పట్టించుకోరు అనమాట. అంత సిగ్గులేని వెధవలు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంతకన్నా ఇంకా తెగించి తప్పుడు ఆరోపణలు చేయడానికి కూడా వాళ్ళు దిగజారుతారనమాట. అంత బలి తెగించినారు డబ్బుల కోసం.